వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి అడ్మిషన్ నోటిఫికేషన్స్ అయితే 2 కోర్సెస్కి సంబంధించి రిలీజ్ చేశారు. సో అదేంటి అని చూపిస్తాను చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ ప్రాస్పెక్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంఎస్సీ ప్రోగ్రామ్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ కోర్స్ ఫర్ ది ఇయర్ 2024కి సంబంధించి. అండ్ నెక్స్ట్ కూడా చూడండి, మీరు ఇక్కడ మనకి ఇంకొక కోర్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. 1 year సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఇన్ ది ఇయర్ 2024 అని చెప్పి. సో ఇప్పుడైతే నేను జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ ప్రోగ్రామ్కి సంబంధించి అయితే నేను చూపిస్తున్నాను, కౌన్సిలింగ్కి సంబంధించి. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఆ యొక్క నోటిఫికేషన్ పైన నెక్స్ట్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ సింబల్పై క్లిక్ చేసిన పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఇన్ జెనెటిక్ కౌన్సిలింగ్ కోర్స్ ఫర్ ది ఇయర్ 2024కి సంబంధించి ఇక్కడ డేట్స్ కూడా చూడండి. మీరు అప్లై చేయడానికి ఆన్లైన్ అవైలబిలిటీ మీకు 22/7/2024 ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసి లాస్ట్ డేట్ 10/8/2024. అండ్ నెక్స్ట్ హార్డ్ కాపీ సెండ్ చేయడానికి 13/8/2024. అండ్ హాల్ టికెట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈమెయిల్ వచ్చి మీకు 16th. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 20th మీకు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, డేట్స్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక చూసినట్టయితే 2 ఉన్నాయి మనకి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఫుల్ టైం మీకు 2 years కోర్స్ ఇది. అండ్ మీకు ఎంట్రీ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్, ప్రిఫరబుల్ డిగ్రీ ఇన్ నర్సింగ్ ఆర్ హ్యూమన్ జెనెటిక్స్, హ్యూమన్ బయాలజీకి సంబంధించి. అండ్ బయోటెక్నాలజీ ఆర్ బీటెక్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఎంట్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ ఎంట్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకైతే 35 years అయితే దాటి ఉండకూడదు. సో ఇదండి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అయితే 3 years అయితే ఇచ్చారండి. సో ఒకసారి అయితే చూసుకోండి. సో మిగిలిన వాళ్ళందరూ కూడా 35 years లోపే అప్లై చేయాలి. ఇది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా మనకి 1 year సర్టిఫికేట్ కోర్స్కి సంబంధించి. సో అది కూడా మీకైతే సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.